ఇక ఆర్సీబీ చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడి 7 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్లతో టాప్ 2లో ఉన్నారు. వీళ్ళకి ప్లస్ ఏంటంటే నెట్ రన్ రేటు +1 ఉంది. మిగిలిన ఏ టీము కూడా అంత నెట్ రన్ రేట్ లేదు. మిగిలిన 3 మ్యాచ్లు కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్తో ఉన్నవి. ముఖ్యంగా కేకేఆర్ వాళ్ళకి కొంచెం ఈజీ మ్యాచ్. మిగిలిన 2 టీమ్స్ పంజాబ్ అవ్వచ్చు అండ్ ఎస్ఆర్హెచ్ అవ్వచ్చు, 2 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో టాప్లో ఉన్నవి. సో వాళ్ళతో ఖచ్చితంగా టఫ్ మ్యాచెస్ ఉంటాయి. ఈజీగా ఉన్న టీం మాత్రానికి కేకేఆరే, కానీ వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చారు. లాస్ట్ 4 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. వాళ్ళ మీద గెలిస్తే మాత్రానికి ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, ఎందుకంటే నెట్ రన్ రేట్ చాలా ప్లస్ ఉంది కాబట్టి. మిగిలిన ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్లో ఆ 2 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచినా వాళ్ళు టాప్ 2లో ఉంటారు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కూడా ప్లే ఆఫ్ రేసులో టాప్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఓడిస్తే టాప్ 2లో ఉంటారు. సో ముఖ్యంగా మిగిలిన 3 మ్యాచ్లో 2 గెలిస్తే మాత్రానికి వాళ్ళు టాప్ 2లో ఉంటారు, 3 గెలిస్తే టాప్ 1లో ఉంటారు. 1 గెలిచినా వాళ్ళు క్వాలిఫై అవుతారు, ఎందుకంటే నెట్ రన్ రేట్ చాలా ఎక్కువ ఉంది, అది వాళ్ళకి చాలా ప్లస్.